వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రాక్ తప్పుతూ ఉన్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో తప్పులపైన తప్పులు చేస్తూ ఉన్నాడని చెప్పి వైసీపీ పార్టీకి చెందినటువంటి కొన్ని గ్రూప్స్లో డిస్కషన్ కానీ, వైసీపీ పార్టీకి కొంత ఫేవర్గా వీడియోలు చేసే కొంతమంది కానీ జగన్ గారికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అతి ముఖ్యంగా మొన్న రీసెంట్గా పెట్టినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి అందులో కొన్ని పాయింట్స్ చెప్తా ఉన్నారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి చాలా ఆలస్యంగా నిద్రలేశాడు ఉన్న ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. ఇది ఆర్బీఐ రిపోర్టుకి సంబంధించి డిసెంబర్ 11న ఆర్బీఐ రిపోర్ట్ రిలీజ్ అయితే జగన్మోహన్ రెడ్డి జనవరి 8న ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడేవేంటి, ఇంత లేజిగా ఉంటే ఎట్లా అని చెప్పి చాలా తప్పు, అది ట్రాక్ తప్పాడు, తప్పు చేస్తూ ఉన్నాడు అనేది వారి యొక్క ఉద్దేశం. వైసీపీ పార్టీ నాయకులు కూడా దాన్ని ఏకీభవిస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, ఆర్బీఐ రిపోర్టుకు సంబంధించి ఇక్కడ ఆర్బీఐ రిపోర్ట్ అంటే కూటమి కూడా కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. పర్ఫెక్ట్ డేటా, పర్ఫెక్ట్ ఎవిడెన్స్, ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత తిరిగి ఉంటుందా? ఒక పార్టీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు కదా అది, చదువుకున్న ఎవరికైనా అర్థమవుతుంది కదా ఆర్బీఐ రిపోర్ట్ అంటే ఏంటి. ఈ రిపోర్టే జగన్ గారి హయాంలో జరిగినటువంటి పరిశ్రమల డెవలప్మెంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ కానీ, వీటికి సంబంధించి ఆర్బీఐ రిపోర్ట్లో జగన్ గారి హయాంలో అద్భుతంగా జరిగిందని చెప్పి ఆర్బీఐ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అప్పుడే ప్రెస్ మీట్, అది డిసెంబర్ 11న రిలీజ్ అయింది కాబట్టి అప్పుడే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లుంటుందంటే, ఒక టాపిక్ నడుస్తున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి ఈ కూటమి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నప్పుడు దాన్ని డేటాతో సహా జగన్ గారు మాట్లాడతారు. ఆల్రెడీ ఆర్బీఐ ఒక డేటా ఇచ్చేసింది, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా వైసీపీ పార్టీ చాలా గట్టిగానే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఇది కూటమి తీసుకుపోలేదు, వాళ్ళకున్న మీడియా కానీ వాళ్ళు కానీ దీని గురించి ఎక్కడైనా మాట్లాడితే ఒట్టి ఇది అబద్ధం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆర్బీఐ రిపోర్టు మూతి మీద ఉమ్మేస్తారు, ఇది అబద్ధం అని చెప్పడానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితులు వాళ్ళు లేరు. కాబట్టి వైసీపీ పార్టీ కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ప్రజలు కూడా తెలుసు ఈ ఆర్బీఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలైన వాస్తవాలు ఇవే అని చెప్పి. వీళ్ళు ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు, వీళ్ళు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినప్పటికీ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎందుకు జరిగింది? ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అన్యాయం, అంటే ఒక ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయము, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చీకటి ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టాడనేటువంటి అంశము, దానికి సంబంధించిన నిజానిజాలు ఏది మంత్రి మాట్లాడాడు. 20 టీఎంసీ వాటరే, దీనివల్ల ఉపయోగం లేదు, 990 కోట్లు వృధా అయినాయి అన్నప్పుడు డెఫినెట్గా జగన్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. వృధా ప్రాజెక్టా, దానివల్ల లాభ నష్టాలు ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని గురించి చాలా వివరణ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అప్పులు అనుకోండి, ఈ ప్రాజెక్టుల గురించి అనుకోండి, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా ఆధారాలు జగన్ గారు ఇచ్చారు. ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అప్పులకు సంబంధించి కానీ మరి సోషల్ మీడియా మరి ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. వారికి ఉన్నటువంటి ఆ పార్టీ అధికార ప్రతినిధులు కానీ వారు కానీ ప్రజల దృష్టికి తీసుకుపోతున్నారు. సో ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది పెద్ద ఇష్యూ కాబట్టి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది, చెప్పాడు. ఈ సందర్భంగా ఇది ఆర్బీఐ రిపోర్ట్ కూడా ప్రస్తావించారు. సో అంటే ఇక్కడేంటి, జగన్ ఎక్కడ ట్రాక్ తప్పినట్టు, ఇంకా ప్రజల్లో దాన్ని నిలబెట్టాడు, ఇంకా ప్రజలకు గుర్తు చేశాడు. మళ్ళీ డిసెంబర్ 11 రిపోర్ట్ వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ప్రజల్లోకి తీసుకుపోయింది. జగన్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ దాని గురించి ఒక చర్చ అయితే నడుస్తుంది కదా. సో ఎక్కడ ట్రాక్ తప్పినట్టు? ఇక్కడ చాలామంది వైసీపీతో పాటు జర్నలిస్టులు కానీ, చాలా విశ్లేషణలు కానీ, సోషల్ మీడియా వేదిక కానీ చాలా చోట్ల దీనిపైన చర్చ జరిగింది కదా. ఇంత మోసం చేసిందా కూటమి, జగన్ గారి హయాంలో పరిశ్రమలన్నీ పోయినాయి అని చెప్పి అసలైన వాస్తవాలు ఇవా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఈ రకంగా జరిగిందా, దేశంలోనే 5వ ప్లేసా, సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్లేసా అనేది చాలామందికి తెలిసిపోయింది. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో వాస్తవాలు ఏంటి అని దానికి సంబంధించి లెక్కలు కానీ, దాని బడ్జెట్ కానీ, ఎట్లా కష్టపడ్డాం, ఏం చేసాము, ఎవరి వాటా ఎంత, శ్రీశైలంలో నీటి మట్టం ఎంత ఉంటే ఎంత వస్తుంది, పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ ఎంత ఎత్తులు అమర్చబడి ఉంది, అక్కడ ఎంత స్టోరేజ్ ఉంటే ఇక్కడికి వాటర్ వస్తాయి అనే విషయాలు క్లియర్గా చెప్పాను. ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి. ఆర్బీఐ రిపోర్టు ఆల్రెడీ తెలుసు, వాళ్ళు రిలీజ్ చేశారు, అది నమ్ముతారు. ఇది నమ్మాలంటే అసలైన వాస్తవాలు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప తెలియవు. ఇప్పుడు తెలియజేసినాడు. సో ఇందులో తప్పేముంది, ట్రాక్ తప్పినట్టు ఏముంది, మిస్టేక్స్ ఏమున్నాయి. అండ్ ఇంకోటి ఏమంటారు, కంపెనీలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కంపెనీలు నిలబడట్లేదు, పోతా ఉన్నాయి, కప్పం కట్టాలంట,
జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ అలిగేషన్ ఏమైనా ఆధారాలు ఉంటే చూపించవచ్చు కదా అన్నప్పుడు ఇప్పుడు జిందాల్ ఉంది, జిందాల్ ఎందుకు వెళ్ళిపోయిందండి? దేనికి రీజన్ ఏంటి? ఏం చెప్పగలం? అంటే ఇట్లాంటివి జిందాల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని కంపెనీలు కానీ ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి? అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా కంపెనీల దగ్గర పోయి దాడులు చేస్తున్న పరిస్థితులు కనిపించట్లేదా? దాన్ని ఏమంటారు? అంటే ఇదే కదా జగన్ గారు చెప్పిందే కదా. సో మరి జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పారు. ఫేక్ అలిగేషన్ వాళ్ళు ఈ వాస్తవాలు చెప్తున్నారు. ఫేక్ అలిగేషన్ చేసేది అవతల వైపు నుంచి, వాళ్ళ గురించి కదా ప్రశ్నించాలి. వాళ్ళు ఫేక్ అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది ఫేక్ అని వాళ్ళు చెప్పగలరా? వాళ్ళు చెప్పట్లేదు కదా దీని గురించి. జగన్ గారు అడిగిన ఏ ప్రశ్న గురించైనా వాళ్ళ వైపు నుంచి ఆన్సర్ వస్తుందా? లేదు కదా. సో అట్లాంటప్పుడు ఇది ఫేక్ అని ఎట్లా అంటాం మనం? ఏది చెప్పట్లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి లేదు, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి లేదు, అండ్ అదేవిధంగా ఈ పరిశ్రమలో పోవడానికి సంబంధించి లేదు, ఆర్బీఐ రిపోర్ట్ గురించి లేదు, దేని గురించి లేదు. ఒక్క పాయింట్, అమరావతి నది గర్భంలో నిర్మించడం అవసరమా అన్న ఒక పాయింట్ మాత్రమే ఇప్పుడు వాళ్ళు చర్చకు పెట్టుకున్నారు. తప్పితే జగన్ గారు మాట్లాడిన దాని గురించి ఏది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అంతే. ఇప్పటికి నాకు తెలిసి ఇప్పటికి ఒక 20 ప్రెస్ మీట్లు ఉంటాయి. ఈ 20 ప్రెస్ మీట్లలో జగన్ గారు మాట్లాడే దేనికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు. ఒక పాయింట్ పెట్టుకుని దాన్ని రచ్చ చేస్తారు. సో ఇవి వాస్తవాలు. అంతేగాని ఇక్కడ ఏమవుతుందంటే జగన్ గారికి వాస్తవంగా అంటే జగన్ గారికి ఉన్న మీడియా తక్కువ, వాళ్ళకున్న మీడియా ఎక్కువ. ఆ ముక్క జగన్ గారు కూడా చెప్పారు. వీళ్ళు ఒక విషయాన్ని చెప్పేలోపు అబద్ధం మొత్తం చుట్టేస్తుందన్నది కూడా జగన్ గారు స్పష్టంగా చెప్పారు. సో ఇంకా యాక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా గతంలో సోషల్ మీడియా కొన్ని మిస్టేక్స్ చేసింది. గతంలో ఇప్పుడున్న సోషల్ మీడియా అట్లా కాదు, మీరు గమనిస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియా పరంగా వాళ్ళు ఏం చేయాలి. ఇప్పుడు అంతకుముందు ఏంటి, జగన్ గారికి కొన్ని వీడియో క్లిప్పింగ్ పెట్టి ఒక ఎలివేషన్ మ్యూజిక్ వేసేసి ఎక్కువ అవే తిప్పేటోళ్ళు. ఇప్పుడు డేటాని తిప్పుతున్నారు గట్టిగా. డేటా ఉంటే మాట్లాడడానికి ఏముంటుంది, అవతల మాట్లాడడానికి ఏమైనా ఉంటుంది? ఉండదు కదా. సో కాబట్టి వైసీపీ సోషల్ మీడియాకి కూటమి కూడా భయపెడుతుంది. వాళ్ళ డిబేట్లో దీని గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఎక్కడో చోట జగన్ గారిని అభిమానించే వాళ్ళు కానీ, లేకపోతే జగన్ గారి అభిమాని ముసుగులో కానీ కొంతమంది ఫేక్ పోస్టులు పెట్టుండొచ్చు, తప్పుదో పట్టించాలని చూడవచ్చు. ఎందుకంటే ఫేక్ అకౌంట్లు పెట్టి వైఎస్ జగన్ అభిమానాన్ని అని పెట్టి ఫేక్ అకౌంట్లు కూడా పెట్టి తిప్పుతూ ఉన్నారు. సో దాన్ని ఏంటంటే వైసీపీ ఫ్యాన్సే వ్యతిరేకిస్తున్నారని చెప్పుకోవడం కోసం వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది. ఆ ప్రచారం గ్లోబల్స్ ప్రచారం వేరేది ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఉంటుంది, ఒక అబద్ధాన్ని ఎట్లా నమ్మిస్తారు, ఒక మంచోని దొంగను ఎట్లా చేస్తారు. ఫస్ట్ ఒకటి చేత, తర్వాత 2 చేత, తర్వాత ఒక 5 మంది చేత, తర్వాత ఒక 10 మంది చెప్తారు. ఫస్ట్ నమ్మరోడు 10 మంది చెప్తారు నిజమే కావచ్చు అనుకుంటే, తర్వాత 100 మంది చెప్తారు. ఫిక్స్ అయిపోతాడు అంతేగా. వాడు ఏం దొంగతనం చేసినాడు, ఎంత చేసినాడు, ఎక్కడ చేసినాడు అడగడు. వాడు 100 మంది చెప్తుంటే వాడు దొంగ కాకుండా ఉంటాడు అని చెప్పి నమ్మించేటువంటి ఆ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు కూడా అనేక సందర్భాల్లో ఆ మీడియా చేసేటువంటి పనులకు సంబంధించి కానీ దుష్ట చతుష్టయం అని కానీ అది కూడా ప్రజలకు బలంగా వెళ్ళింది. వాళ్ళ సర్క్యులేషన్ కూడా తగ్గింది. వాళ్ళ ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ సమావేశం పెడితే ఎవడన్నా చూస్తూ ఉన్నాడా, వాళ్ళ డిబేట్లు పెడితే ఎవడన్నా చూస్తూ ఉన్నాడా? వాళ్ళ డిబేట్లు వాళ్ళే చీదరించుకునే పరిస్థితి. సో వాస్తవాలు ఇవి. అంతేగాని ఇక్కడ జగన్ గారి మిస్టేక్స్ ఉంటే చెప్పొచ్చు, వైసీపీ పార్టీ మిస్టేక్స్ ఉన్నా చెప్పొచ్చు, మంచిదే, దాంట్లో ఏం తప్పులేదు. కానీ దీని గురించి వైసీపీ పార్టీలో మీరు కూడా కొంతమంది, వైసీపీ పార్టీలో వాళ్ళు కూడా కొంతమంది ఏకీభవిస్తున్నారు. అవును జగన్మోహన్ రెడ్డి ట్రాక్ తప్పుతున్నాడు, తప్పు చేస్తున్నాడు అని చెప్పి. నిజంగా ట్రాక్ తప్పారా, లేకపోతే కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారమా? నిజంగా అట్లా ఎవరైనా ఉంటే పెట్టండి. ట్రాక్ తప్పుతున్నాడు అని చెప్పి ఏదైనా ఉంటే పెట్టండి, ఎందుకు తప్పుతున్నాడు కూడా చెప్పండి. నిజంగా జగన్ గారు ట్రాక్ తప్పి ఉంటే కనుక మరి పీపీపీకి సంబంధించి ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఎపిసోడ్ ఏ రకంగా ఉంది చూసాం కదా. ట్రాక్ తప్పినట్టు అది కాదు కదా. సో ఒకసారి వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నిజంగా వాళ్ళు ఎవరైనా ట్రాక్ తప్పుతున్నాడని చెప్పి ఏమైనా డిబేట్లు పెట్టుకుంటే కనుక ఇమీడియట్గా దాన్ని ఆఫ్ చేసుకోండి, లేకపోతే మీకే నష్టం.